అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ ముహమ్మద్ ఖాలిద్. ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే అల్హమ్దులిల్లా అనే ఒక ఇది జికరు. మన నమాజ్ తర్వాత సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని మనం చదువుతాం. అల్హమ్దులిల్లా ఒక ఘనత, మనం దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రశంసలు పొగడ్తలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఇప్పుడు మనం చాలా వరకు శుక్రియాదా అంటే మనం ఏదన్నా అన్నం తిన్నా కానీ, ఎక్కడికన్నా వెళ్ళినా కానీ, ఏదన్నా మంచిగా ఎలా ఉన్నావు అని అడిగినా కానీ అల్హమ్దులిల్లా అనే పదము ఖచ్చితంగా వాడుతాము. మనం ఖచ్చితంగా వాడాలి కూడా. వాడుతాము కాదు, వాడాలి కూడా ఖచ్చితంగా. దీని ప్రయోజనాలు మనం చూసుకుందాం. అంటే కేవలం అల్హమ్దులిల్లా అంటే దీని యొక్క ప్రయోజనాలు మనం ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకటి, అల్హమ్దులిల్లా త్రాసును నింపివేస్తుంది. త్రాసును అంటే ఏదైతే కొలవడం జరుగుతుంది దానిలో తరాసు ఉంటుంది. తరాసు ఏదైతే ఉంటుందో అది నింపివేస్తుంది అల్హమ్దులిల్లా అనే ఒక జికర్. ఇది చాలా అరుదైనది. అంటే అల్హమ్దులిల్లా అంటే అల్లా ఒక శుక్రియాద, అల్లాకు కృతజ్ఞతలు చెప్తే అల్లా చాలా సంతోషిస్తాడు. అదేవిధంగా మనం రెండోది మనం చూసుకున్నట్లయితే, ప్రళయ దినాన అల్లా దాసులలో అత్యుత్తములు హమ్మాదున్ అధికంగా అల్హమ్దులిల్లా అంటూ ఉండేవారు. అంటే అత్యుత్తంగా, అంటే చాలా వరకు అల్హమ్దులిల్లా అని అంటూ ఉండేవారు. ఇది ఏదైతే తరాసును నింపేస్తుంది, ఇబ్నే మాజా హదీస్ నంబరు 280. మరియు ఏదైతే అత్యుత్తములుగా ఏదైతే మనం చదువుతామో సహీ బుఖారీ హదీస్ నంబర్ 1584. రెండోది. మూడోది మనం చూసుకున్నట్టయితే అల్హమ్దులిల్లా అని పఠిస్తే అతని కోసం 30 పుణ్యాలు లిఖించబడతాయి. అంటే అల్హమ్దులిల్లా అని మనం చదివితే 30 పుణ్యాలు లిఖించబడతాయి. సహీహుల్ జామే 1718 హదీస్ నంబర్. నాలుగోది మనం చూసుకున్నట్లయితే సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా ఈ రెండు కలిమాలు భూమి ఆకాశాల మధ్య స్థలాన్ని పుణ్యాలతో నింపివేస్తాయి. అంటే అల్హమ్దులిల్లా మరియు సుబ్హానల్లా అని ఈ రెండు పదాలు మనం చదివితే, ఈ రెండు కలిమాలు మనం చదివితే 30 పుణ్యాలు మరియు 30 పాపాలు తుడిచివేయబడతాయి. అంటే పాపాలు తుడిచివేయబడతాయి మరియు 30 పుణ్యాలు లిఖించబడతాయి. హదీస్ నంబర్ 1718 సహీహుల్ జామే. అదేవిధంగా ఐదోది మనం చూసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా శ్రేష్టమైన వేడుకలు. అదేవిధంగా ఆరోది, దాసుడు తినే త్రాగే ప్రతిసారి అల్హమ్దులిల్లా అంటే అల్లాహకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఏడోది, మీరు కృతజ్ఞతలు నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. అంటే మీరు అల్లాహకు కృతజ్ఞత ఇస్తూ ఉండండి, అల్లాహ్ మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మీరు ఏది చేసినా, ఏది ఉన్నా, మీకు ఏ పరిస్థితులున్నా అనుగ్రహిస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది ఖురాన్ సూరా నంబర్ 14 ఆయత నంబర్ 7. ఎనిమిదోది, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కృతజ్ఞత చూపారు. దానికి కారణంగా అల్లాహ్ తన స్నేహితుడిగా చేసుకున్నాడు. సూరా నంబర్ 16 ఆయత నంబర్ 121. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహకు ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పేవారు. అంటే ఎంత కృతజ్ఞతలు చెప్పారంటే అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాంని కలీముల్లా అని చెప్పేసి అన్నారు. అంటే స్నేహితుడిగా చేసుకున్నాడు. అంటే అల్హమ్దులిల్లా ఒక ఘనత ఎంతగా ఉందో మనం చూసుకోవాలి సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాకు స్నేహితుడు అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మనం విన్నాం. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క పరిస్థితి, ఇబ్రాహీం అలైహిస్సలాం ఎటువంటి జీవితాన్ని గడిపారో, అల్లాహకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పారో మనము ఈ యొక్క ఖురాను వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. అదేవిధంగా 9వది, అల్హమ్దులిల్లాతోనే ఖురాను సూరే ఫాతిహా ప్రారంభం అవుతుంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ముందు అల్హమ్దులిల్లా అనే ఒక పదమే ముందుగా మనకు ఉంది సోదరులారా. అంటే అల్హమ్దులిల్లా ఒక ఘనత ఎంతగా ఉందో మనం ఈ యొక్క ఖురాన్ ఆయతే ముందు ప్రారంభంగా ఉంది సోదరులారా. అదేవిధంగా 10వది మనం చూసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా అనే విడిగా ఒక జికరు వేరే పదంతో కలిపి కూడా జికరు అవుతుంది. ఎన్నో దువాలు అల్హమ్దులిల్లాతోనే ప్రారంభం అవుతాయి. అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఏమైనా దువా చదివితే అల్హమ్దులిల్లా అనే ఒక పదం ఖచ్చితంగా ఆ దువాలో ఉంటుంది సోదరులారా. అంటే ఏదో కొన్ని దువాలు అల్హమ్దులిల్లాతోనే ప్రారంభమవుతాయి. అంటే అల్హమ్దులిల్లా ఒక ప్రత్యేకత ఎంతగా ఉందో మనం ఇప్పుడు ఈ 10 పాయింట్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా తరాసుని పెంచేది ఒకటి. రెండోది ఏదైతే అత్యంతములుగా హమ్మాదున్ అధికంగా అల్హమ్దులిల్లా అంటూ ఉండేవారు రెండోది. మూడోది, పుణ్యాలు లిఖించబడతాయి మరియు 30 పాపాలు తుడిచివేయబడతాయి, 30 పుణ్యాలు లిఖించబడతాయి మూడోది. నాలుగోది మనం చూసుకున్నట్లయితే సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా రెండు కలిపితే పుణ్యాలతో భూమి ఆకాశాల మధ్య స్థలాన్ని పుణ్యాలతో నింపివేస్తాయి మరియు సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా చదివితే. అదేవిధంగా మనం ఐదోది చూసుకున్నట్లయితే
శ్రేష్టమైన వేడుకలు. అదేవిధంగా మనం ఆ రోజు చూసుకున్నట్లయితే తిని తాగే టైంలో మనం ఖచ్చితంగా అల్హమ్దులిల్లా. అదే ఏడోది మనం చూసుకున్నట్లయితే అల్లాహకు కృతజ్ఞతలు అల్లా అనుగ్రహిస్తాడు ఏదోది. ఎనిమిదోది మనం చూసుకున్నట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం అల్హమ్దులిల్లా అల్లాహకు కృతజ్ఞతలు ఎప్పుడు చెప్పేవారు. అదేవిధంగా మనం తొమ్మిదోది మనం చూసుకున్నట్లయితే మనం ఖురాన్ యొక్క పఠనం అల్హమ్దులిల్లా ఈ రబ్బిల్ ఆలమీన్ అల్హమ్దులిల్లాతోనే స్టార్ట్ అవ్వడం, ప్రారంభం అవ్వడం. అదేవిధంగా పదోది మనం చూసుకున్నట్లయితే దువాలు జికర్లు అల్హమ్దులిల్లాతోనే ప్రారంభం అవ్వడం. మనం ఈ 10 పాయింట్స్ మనం తెలుసుకున్నాం సోదరులారా. ఖచ్చితంగా అల్లాహకు కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాలి. మన జీవితంలో మనకు ఎన్నో అల్లాహ్ తాలా ఎన్ని అనుగ్రహాలు ఇస్తున్నాడంటే, కానీ మనం అల్లాహకు శుక్రియా అదా మనం చేయట్లేదు. ఎప్పుడు కానీ నా శుక్రియా అని, ఏది అడిగినా నాకేమి ఇచ్చిండు అల్లాహ్, నాకేం జరిగింది అని ఎప్పుడు కానీ నా శుక్రనతోనే ఉంటే అతని జీవితంలో బర్కత్ అనేదే ఉండదు సోదరులారా. ఏది దొరికినా, నీకు ఏ చిన్న వస్తువు దొరికినా కానీ అల్హమ్దులిల్లా శుక్రియా అదా ఖచ్చితంగా అల్లాహకు కృతజ్ఞతలు చెప్పుతూనే నీ యొక్క జీవితానికి బర్కత్ అనేది, రహమత్ అనేది, అల్లాహ్ ఒక అనుగ్రహాలు అనేది, కారుణ్యాలు అనేది దొరుకుతాయి. సోదరులా మనం ఒక అల్హమ్దులిల్లా గురించి మనం తెలుసుకున్నాం. ఇది ప్రతి ఒక్కరూ, మీరు నేను ప్రతి దాంట్లో అల్లాహ్ ఇచ్చింది ప్రతిదీ అల్హమ్దులిల్లా అల్లాహకు కృతజ్ఞతలు చెప్పే భాగ్యం అల్లాహ్ మీకు నాకు ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.